ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని, కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదుటే చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి. ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు. తిరుపతిలో మొన్న చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది? చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా